వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. మార్కెట్ లో ఇవాళ అద్భుతంగా అంతు పట్టలేనంత సరుకు అయితే మార్కెట్ కి అయితే రావడం జరిగింది. మార్కెట్ లో అన్ని తెలిసిన వాడు అణిగి మడిగి ఉంటాడు, ఏమీ తెలియని వాడు మాత్రమే ఎగిసి పడతాడు. అంటే నక్క తినేటప్పుడు చాలా బాగుందని కడుపు నిండా తిని బయటికి పోయేటప్పుడు వామ్మో వాయబ్బో అని బాధపడుతుంది. ఆ విధంగా కళ్ళు మూసుకొని కొంటే మరి అమ్మేటప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఒక జతను కొనుగోలు చేసే ముందు రేటు చూసుకొని కొనుగోలు చేసుకోవడం మంచిది. ఈ జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. వచ్చేసి 1,40,000 చెప్తున్నారు, 1,40,000 చెప్తున్నారు. ఫైనల్ వచ్చేసి 1,30,000 చెప్తున్నారు. అడిగే వాళ్ళు వచ్చేసి 90,000 అడుగుతున్నారు, 90,000 అడుగుతున్నారు. మాబ్నార్ వ్యాపారమే కదా, ప్రతి వారం వస్తుంటారా మార్కెట్కి? సార్ నెంబర్ చెప్పినది 9502 4029 67. ఏం పేరు? వెంకటరాముడు. ఏడికి రావచ్చు ఫైనల్గా? 1,25,000 1,25,000 1,25,000 అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇవి సైజులో ఉన్నటువంటి ఇది వచ్చేసి 2 పళ్ళ కొడే, ఇది వచ్చేసి 6 పళ్ళ కొడే. వ్యాపారం అయితే నడుస్తుంది. లాస్ట్కు 40 బేరం ఏర్పడే అవకాశం ఉంది. మరి ఇద్దరు అడుగుతున్నారు ఇక్కడ ప్రస్తుతానికి. రేటే చెప్పిన 200 ఉంది, చూసుకో ఒకసారి పండుగ రా చూపుతారా నీకు రూపాయలు గుంజుకే కాదు, ఉండే వాళ్ళని చూసుకో. అది కడలేసింది, నమ్మనే తెలిసింది. ఇది వచ్చేసి కడలేసిందంట, కళ్ళు చూశారు. బ్యాట లేదా నీ బుద్ధి పుట్టిన గడం కట్టుకో, నీవు బ్యాట కన్నా ఎక్కువ కట్టుకో. నీకేమన్నా తేడా వస్తే నీ చిట్టి రాసిన పైసలు కూడా వాపస్ ఇస్తా నేను, అంతేనా? నీ చిట్టి రాపించుకుంటావు కదా ఇక్కడ కొన్నాక, ఆ పైసలు కూడా రిటర్న్ ఇస్తా. 280 చెప్పిన అడుగు, 350 320 అంటే నువ్వు కొనవు. 280,000 చెప్పిన ఒక్కదాని రేటే చూడు, ఒక్కదాని రేటే. 20 రోజులు కష్టపడుకొని నలుగురికి తెలిస్తే ఒక్కదాని రూపాయలే నీకు రేటును కొనేది. ఉన్నవాసం చెప్తున్నా, అడుగు బాబు. తిరుమలగిరి చేస్తున్నాం, ఉంటాం, వస్తాం పోతూనే ఉంటాం. కానీ మళ్ళా కాదు, మాకు బ్యాటలు కావాలని వచ్చాం మేము. నీ బ్యాటనన్నా వేసుకో, యాదన వేసుకో. నీవు నలుగురికి ఓకే అనుకుంటే పేరు పెట్టు పిల్లన పిల్ల ఆడ పెడితే అవుతుంది. ఇక ఇచ్చి పండుగ 2 వల్ల అవతలది వచ్చేసి 4 వల్ల ఉంది. ఏం చెప్తున్నావు జత మీద రేటు? జత మీద ఏం చెప్తున్నావు రేటు? 1,45,000 1,45,000 చెప్తున్నారు. ఎక్కడన్నా మన అడ్రస్? నెంబర్ చెప్పు సరే. 630 50 38 553. ఏడికి రావచ్చు ఫైనల్గా? 40కి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సింగిల్ అయినా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, రేట్ వస్తే సింగిల్ అయినా ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. 1,20,000 మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి సేద్యపు గిత్తలు 1,60,000 చెప్తున్నారు. ఎక్కడన్నా మనది? లింగాల్ లోకల్ అంట. మరి 9666 401 205. రైతా వ్యాపారం? వ్యాపారం. రేటు 1,20,000 1,20,000 చెప్తున్నారు. ఇవి వచ్చేసి ఏం చెప్తున్నావు దూడ? 75,000 చెప్తున్నారు. ఎన్ని వన్లో ఉంది? పని లేదు, పల్లనే ఉంది. ఓకే ఓకే. ఎక్కడ మనది? పని పోతుంది ఏమన్నా? పని సాగింది. చెప్పు నెంబర్ చెప్పు ఒకసారి. 960 3530 639. ఓకే ఓకే. పాల కూడా 3 కింద ఆపాలా, ఇట్లా ఆన్ చేయాలి. అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. చూడకుండా ఉంటే నేను అడిగింటాడు, నేను లేదని చెప్పాను. 73 అడుగుతున్నారు, 73,000 అడుగుతున్నారు. వీళ్ళు వచ్చేసి 80,000 పైన చెప్తున్నారు, 80,000 పైన చెప్తున్నారు. ఇప్పుడు వద్దనా నేను కొనలేను, మళ్ళీ దాన్ని చూడింది దానికి.
24 74,000 అడుగుతున్నారు. చూస్తే కేర్ అవుతారన్నా, అది ముఖ్యమైనది, అదే ముఖ్యాన్ని కేర్ అవుతారు. తేలుకొని చూడి దానికేముంది, సుడి లేకపోతే నీకేమో డెబ్బై ఆరు అంటున్నారు. 76,000 అంటున్నారు. మొత్తానికి ఎవరం అయితే గట్టిగా అడుగుతున్నారు. రైతులు ఆడాలుతారు. 76,000 76,000 అయితే సేల్ అయిపోయింది. వ్యాపారం అయితే అయిపోయింది. ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి 6 పళ్ళ కోడె కూడా మరి విజయ్ గౌడ్ గారు అయితే తీసుకురావడం జరిగింది. వ్యాపారస్తులు మరి మంచి హెవీ సైజు 61, 62 సైజులో ఉంటుందని చెప్తున్నారు. మరి ఈ యొక్క కోడె రేటు విషయానికి వస్తే 2,40,000 2,40,000గా చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు, రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మంచి సైజు బ్రీడింగ్ పర్పస్ కానీ పందానికి కానీ పనికొచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి వారి నెంబర్ అయితే ఇప్పించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎద్దులు అయితే రావడం జరిగింది. 2,10,000 2,10,000గా చెప్తున్నారు. ఇవి వచ్చేసి 1,45,000 1,45,000గా చెప్తున్నారు. అన్ని సేద్యపు గీతలు. ఇవి వచ్చేసి 1,35,000 1,35,000గా చెప్తున్నారు. అతలది వచ్చేసి 2 పళ్ళ కోడే, అతలది వచ్చేసి కడలేసింది ఈ మధ్యలోనే. అయితే మొత్తానికి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. ఇది వచ్చేసి ఒక కోడి వచ్చేసి ప్రస్తుతానికి 1,10,000 అడుగుతున్నారు. మరి వీరు వచ్చేసి అన్న నువ్వు ఎంత చెప్పినావు అన్న ఫైనల్గా? 1,50,000 వాళ్ళు వచ్చేసి 1,50,000 అయితే ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒకసారి నెంబర్ చెప్పన్నా. వాళ్ళు ఊగో చూపిస్తున్నారు మనకి ఇక్కడ. 9963548553 అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. ఎవరికి చార్జీ తగ్గుతుండే 2,000 సరిపోతున్నాయి. ఇస్తే 5 రోజులకి ఇస్తే 10 రోజులకు వస్తుండే. ఎప్పుడు రైతులు అన్నారు వాళ్ళే పడే పోతానంటే నేను ఏడ పడిపోతున్నావుగా, వాళ్ళే పడే పోతానంటే వద్దులేనా అక్కడ కూడా మా మెద్దప్పుడు 70 పేర్లు పెట్టుతాడు. అట్లా నేను అనేది నువ్వే ఇప్పుడు నీ కార్కేమి వెళ్ళిపోతావు. తయారు చేస్తాను నువ్వు చేయలేవు, నేను కూడా చేయలేను. నా దగ్గరకు వచ్చినాక నేను చేస్తా అంటున్నాను. పేరు అట్లా పెడతారు ఉంటున్నా అంతే. 86,000 చెప్తున్నారు. ఈడనే మహారాజు ఇచ్చిపోతాం అంతే. ఏం మేము ఇంటికి ఎత్తుకపోవాలా అనేది ఏం లేదు. ఇది సన్న ఉంది, సమానం తూళ్ళు కాదు. అది కాక ఏది ఎక్కువైంది. ఇది 4 బల్ల 2 బల్ల. అంటే మీకు పసంద్ కాలే కదా, తక్కువ చెప్పినాడు. ఏదో ఒక చేప 90లో కూడా ముక్క ఇచ్చాడు. ఇంకేముందా పట్టుకుని చేపకి ఏంది ఎంత చెప్పు, మన పట్టుకునేది పైసలే చెప్పు ఇప్పుడు వచ్చిన 1,00,000 చెప్పలేదు. ఆడకొచ్చిన లాస్ట్ 88కి పట్టిస్తామని ఆ మంచి చెప్తే మా జీవితంలో మీరు పెంచుతున్నారు. బలం ఆయన ఎవరు లేవుగా నేను అంటలేను కదా, లేకపోతే మరి 10 మంది తరుగుతారు. మంచి అనే మాట చెప్పి మాట ఆయన చెప్పు.
నీ పోయాలో మాట చెప్పు 4000 చెప్పింది నేనెట్లా చెప్పాలా అదే మాట నువ్వే చెప్పు ఇద్దరం కొడితే పై తట్టుకునేలేదు మంటలేస్తుంది నువ్వు ఒక్కడిగా కొట్టరా నాయన నేననేది కూడా అదే నీకు చెప్తేనే అయితే సరే నువ్వు అడుగు నేను కూడా యాదో మాట చెప్పి చెప్పుదాం లాస్ట్ మాట నేను చెప్తాను అట్లా అదే నువ్వు చెప్పేసి చెంపు నువ్వు ఆడకు రాసలాడు ఇంకా నేను కూడా అడిపోతాను ఆ పైసలు ఏం కాదులే కానీ ఇంకా టైం అది వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఎంతనా కొనాలి ఇంకా మనకి దానికి నువ్వేంటికి రావాలి నువ్వు కూడా ఎవడన్నా 80,000 నువ్వు 8,000 నాకు పెంచి 2,000 తీసేసారు బేరమంటారా ఎవరండి నువ్వు నీ మాట ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏమంటే 2,000 తక్కువ కాదు 90 తక్కువ ఏనంటే 1000 తక్కువ చేస్తాంటే వద్దులేనా అట్లా ఎందుకు చేస్తాంటే 2,000 తక్కువ ఇంకా ఆ మధ్య వద్దు మనమే సెల్ఫీస్ పెడతావు మీ మాటకి మళ్ళీ రేపొద్దున మీరు ఏమంటారంటే నువ్వు పారిపోతావు పో నీతో నేను పోటీ నాకు అర్థమవుతుంది బేరం నువ్వు ఓ మాట చెప్తే తెగుతుంది బేరం నువ్వు ఓ మాట చెప్పి నేను ఓ మాట చెప్తా దింపేద్దాం బేరం అడిగేతోనికే చెప్పాలి అందరు కూడా నిలబడి చూసిన వాళ్ళే చేసుకోరు అది అది ఆయన కూర్చోవాడినోనికే పెళ్లి చేయాలి చేసుకోడు దాటి వెళ్తాడు మనకు ఎవరో కాసిపోయినాడు చెప్పాలి తెంపాలి అట్లా బేరం దగ్గర వచ్చింది ఏరా చూడు ఎంతనే ఉంటుంది ఆశ కానీ వాళ్ళు 80 లోపల నువ్వు మాట చెప్తూనే అవుతుంది నీకు నచ్చితే పట్టుకోలేకుండా లేదు 87,000 అయితే పట్టిస్తాడు ఇంకా లేకుంటే ఉండని పైసలు 6,000 అంటే 7 రూపాయల మొక్క ఎదురు మళ్ళీ ఆయన 87,000 నీ వినాలా ఇద్దరికి చెప్పేతో మోస్తారా మేము చెప్పగడితే చెప్పింది 6,000 అయిపోయింది 86,000 అయితే సేల్ అయిపోయినాయి. జత అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. సొడులు చెక్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి. ఈ జోడి వచ్చేసి 70,000 ప్లస్ మరి 70,000 అయితే సేల్ అయిపోయినాయి. అందులో వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తున్నాయి. పాలపల్ల గొడవలు పైన లేదు పైన లేదు దూడ సన్నగా లేదా ఎంత చెప్పు ఒక్క దూడ అడుగుతున్నాం. రెండొద్దు ఆయనకు ఒకటే కావాలట ఆదానికే కదా సైడ్ అయినా నీకేనా చెప్పలే మనకి చెప్పు రైతు అట్లా కాదు లోపల అంటే నువ్వు అంత దొగులాడనే ఉంది. సీద చెప్పు తక్కువ నేను 6,000 అన్నాను. పోతుందో వస్తుందో కానీ చెప్పు నీకు నచ్చినట్టు ఒక మాట అంటాను. దొగులాడు 5 రూపాయలు బేరం చేయకుండా చెప్పిన నువ్వు చెప్పలే నేను కూడా 5 అంటే ఏమవుతుండే అనకూడదనే కదా మాట. దొగులాంటి 200 7,000 పొద్దులు ఉండను కొట్టే ఎట్లా 7 అనకూడదు అని అంతే 3 7 అనకుండా అని నీవు అనుకుంటే ఎడకెళ్ళైతే చెప్పు దూడైతే మంచిగా ఉంది, అందుకే కావాల్సి పడుతున్నారు. వేరం అయితే నడుస్తుంది. చూస్తున్నానండి
39,000 అంటున్నారు. 39,000 అంటారు వాళ్ళు. 37,000కి 200 తక్కువ అంటున్నారు, 200 తక్కువ అంటున్నారు 37,000కి. 37,500 37,500 37,500 అయితే అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చేసి 39,000 39,000 చెప్తున్నారు. అయిన పేరు మళ్ళీ ఎందుకు పట్టుకుంటే ఏమన్నా అలా మాటకి 10,000 తేడా ఉంది దానికి. నేను అటు దొగ్గలేదు స్వామి. అయిన పేరు చెడగొట్ట మాకు ఏం తీస్తా 8,000 చూడు 2 తక్కువ కప్ప నువ్వు మళ్ళీ ఇబ్లాడ మాకు అంటే 38,000 నువ్వు మళ్ళీ 7 రూపాయలు కూడా నువ్వు ఇబ్బంది పెట్టవా నువ్వు వస్తావా రావో ఇంకో తను తినిపిస్తా అడగని తినిపిస్తా బాగుండదు బెండ్ అయితే బాగుండదు. 38,000 38,000 అడుగుతున్నారు వాళ్ళు. 39,000 చెప్తున్నారు. 1,000 రూపాయలు అయితే తేడా ఉంది. మొత్తానికి 38,000 38,000కి అయితే సేల్ అయిపోయింది. మరి వీరి దగ్గర ఆల్మోస్ట్ ఒక దూడ అయితే ఉందంట. దూడ ఉందేనా మీది? ఒకటే ఆల్రెడీ ఉందే మీ దగ్గర దూడ? ఇది తీసుకున్నారు, దీని జతకు మళ్ళీ ఇంకోటి తీసుకున్నారా? ఒకటే మేపుకుంటారా? ఓకే ఓకేలా. ఎవరు మనది? అమరాబాయి. ఫస్ట్ ఎంత చెప్పిండు? 55 చెప్పిండు. 38,000కి ఇచ్చిండు. ఓకే ఓకే. వచ్చేసి జోడి వచ్చేసి 85,000 85,000కి అయితే సేల్ అయిపోయినాయి. వచ్చేసి జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. అట్లా కాదు మళ్ళీ ఈ జత వచ్చేసి 73,500 73,500కి అయితే జత మీద సేల్ అయిపోయింది. ఇది ఒక్కదాని అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట. మరి ఎంతకు తీసుకుంటివి? 50 చెప్తున్నారు. 46,500 46,500 అడిగింది. మొత్తానికి వ్యాపారం నడుస్తుంది ఇంకా. ఓకే ఓకే. 46,500 అడుగుతున్నారు వాళ్ళు. వచ్చేసి 49,000 చెప్తున్నారు. మొత్తానికి వ్యాపారం అయితే నడుస్తూనే ఉంది. బేరం అయితే దగ్గరకు వచ్చింది. $500 కూడా ఉంది బేరం. 47,500 అంటున్నారు వాళ్ళు. వచ్చేసి 48 అంటున్నారు. దానికి వ్యాపారం అయితే తెగిపోయే అవకాశం అయితే ఉంది. 500 కూడా ఆగుతారా? ఆగరు. 47,500 అసలు లేదు కొసరోడు ఎంత చెప్పు. వాళ్ళు ఎన్నుకోవాలి కదా, వాళ్ళు అడవైన పడ్డారు. చదివిన అయితే చదివిన వచ్చేసి 90,000 అడుగుతున్నారు.
నువ్వు ఏం నాకన్నా మొగోళ్ళు అడుగుతున్నారు, నేనే కదా నాకన్నా మొగోళ్ళు అడుగుతున్నారు. చెప్పినావు నువ్వు పట్టుకో, నేను చెప్తా. ఎంత చెప్పినా ఒకటి చెప్పిన 91,091 అంటున్నారు. ఎందుకు అప్పుడే బేరమైంది నాకు. బాబాయ్ బాబాయ్ మీరు ఏమన్నాడు 93 అంటున్నారు, 91 అంటున్నారు మధ్యలో మనిషి. వీళ్ళు వచ్చేసి 90 అడుగుతున్నారు. ఈ సైజులో ఉన్నటువంటి గిత్తలు అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. ఈ చేత వచ్చేసి 1,60,000 1,60,000 అయితే సేల్ అయిపోయినాయి. బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్తలు 1,60,000 1,60,000. వచ్చేసి పెద్ద సైజులో ఉన్నటువంటి గిత్తలు 1,36,000 మరి 1,36,000 అయితే సేల్ అయిపోయినాయి. మరి హెవీ సైజులో ఉన్నటువంటి గిత్తలు 1,36,000 1,36,000. వీడియోలో 3 గిత్తలు వచ్చేసి ఒక్కొక్క గిత్త 80,000 80,000 దాకా సేల్ అయిపోయినాయి. పైన ఉన్నటువంటి వచ్చేసి 1,65,000 1,65,000 అయితే ఆ జాత సేల్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి 80,000 అయితే సేల్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ చాలా వరకు పెద్ద సైజు గిత్తలు అయితే చాలా వరకు పెద్ద సైజు గిత్తలు అయితే అమ్ముడుపోతున్నాయి. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జాత వచ్చేసి 1,50,000 1,50,000 అయితే సేల్ అయిపోయింది.